17వ మంత్రంలో ఉంది చూడండి, అది జూమ్ చేయనా. పూర్వం అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్ని భూమికి అధిపతి అయినాడు. ఉందా లేదా? ఉందరా, దానికి నీ మీనింగ్ అని చెప్పు. అధిపతి అయ్యాడంటే యజ్ఞమై తిరిగి లేచాడనా కాదా? అందరు నోరు తెరిచి చెప్పండి. సరే, ఇప్పుడు ఒక 50% లేచిపోయింది. పరమాత్మ అని చెప్పడానికి లేదు. యేసు కర్మకాండంలో ఉన్నటువంటి ఒక దేవత అని చెప్తున్నారు. సరే, ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి ఏదైతే వీడు చెప్పాడో అక్కడికి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. శుక్ల యజుర్వేదంలో 23వ అధ్యాయం. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అసలు ఈ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారు అది తెలుసుకోవాలి మనం ముందు. ఒక యజ్ఞాన్ని నిర్వహించడానికి 4 ఋత్విజులు ఉంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఈ హోత అనే ఋత్విజుడు ఏం చేస్తాడు? ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాల ద్వారా దేవతల్ని ఆవాహన చేస్తాడు. ఉద్గాత సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలని గానం చేస్తాడు, ఆ దేవతల్ని స్తుతిస్తాడు. అధ్వర్యుడు యజుర్వేదం ఆధారంగా యాగశాల ఎంత నిర్మాణం ఉండాలి, ఏ సమిధల్ని అర్పణ చేయాలి, ఇలాంటి కార్యనిర్వాహకుడు అని అంటారు. ఈ బాధ్యత అంతా కూడా ఎవరు చూస్తారు? ఈ అధ్వర్యుడు అనే ఋత్విజుడు చూస్తాడు. ఇక బ్రహ్మ, ఈ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఋత్విజుడు ఈ యజ్ఞంలో ఎక్కడైనా దోషం జరుగుతుందా, ఎక్కడైనా లోపం ఉందా అనే విషయాల్ని గమనిస్తూ ఒకవేళ ఎక్కడైనా దోషాలు కనపడితే వాటికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ 4 ఋత్విజుల యొక్క పాత్ర హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఈ ఋత్విజులు ఏదైతే ఈ యజ్ఞంలో అర్పించడానికి, హోమం చేయడానికి ఒక పశువుని ఎంపిక చేస్తారో ఆ అశ్వాన్ని ఉద్దేశించి ఈ ఋత్విజులు మాట్లాడుతున్నారు. అది ఈ సందర్భం. ఏం చెప్తున్నారు పైన చూడండి, 13వ మంత్రం నుంచి చూద్దాం. అశ్వమా, వాయువు నిన్ను పచనము నుండి రక్షించునుగాత, ధూమగ్రీవాగ్ని నిన్ను మేకల నుండి రక్షించునుగాత, మర్రి సోమపాత్రలతోనూ బూరుగు వృక్షవృద్ధితోనూ నిన్ను రక్షింతురుగాత, రథమును లాగునది 4 కాళ్లతో సాగును, చంద్రుడు మమ్ము రక్షించునుగాత, నమో అగ్నియే, అగ్నికి నమస్సు. అంటే అక్కడ ఆ అశ్వాన్ని ఆ యజ్ఞంలో సమర్పిస్తున్నారు కదా, దానికి వీడ్కోలు వచనాలు చెప్తున్నారు. మరి ఆ అశ్వానికి అది అర్థమవుతుందా అంటే అంత శక్తి ఉంది వాళ్ళకి. ఆ కాలంలో వాళ్ళకి అంత శక్తి ఉంది కాబట్టే అలాంటి యజ్ఞాలు చేశారు. కలియుగంలో అలాంటి యజ్ఞాలు ఎందుకు నిషేధించారు అంటే, ఏదైతే ఇప్పుడు యజ్ఞంలో హవిస్సుగా ఆ పశువుని, అశ్వాన్ని అర్పిస్తున్నారో ఆ అశ్వం తర్వాత దేవయాన మార్గంలో ప్రవేశించి దేవతగా మారుతుంది. అలా దేవతగా మార్చేంత శక్తి ఈ కాలంలో, కలికాలంలో ఋత్విజులకు ఉండదు కాబట్టి అలాంటి యజ్ఞాలని ఇప్పుడు నిషేధించడం జరిగింది. కానీ ఆ కాలంలో వాళ్ళు అశ్వంతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత 15వ మంత్రంలో అశ్వమేధాశ్వమా, నీవు స్వచ్ఛందముగా శరీరములను ఏర్పరచుకొనుము, స్వచ్ఛందముగా దేవతలను యజింపుము, అభీష్ట పదార్థములను సేవించుము, నీ మహిమ ఇతరులలో కనిపించదు. చివరి క్షణాలు కాబట్టి నీకు ఏ పదార్థాలు ఇష్టమైనవి ఉన్నవో అవన్నీ కూడా సేవించుము, ఇష్టపూర్వకంగా నీవు దేవతలకి హవిస్సుగా మారు. 16వ మంత్రం అశ్వమా, మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు. ఎందుకంటే ఆ అశ్వం యొక్క అనుమతి కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. బలవంతంగా, నిర్బంధంగా ఒక పశువుని లాక్కొచ్చి అక్కడ వధించడం కాదు. సరే, వాళ్ళు చెప్తున్నట్లుగా యేసుని చితగొట్టడం కూడా ఈ యజ్ఞంతో సమానం. ఈ 2 సరిపోలుతున్నాయంటే ఆ యేసుని సిలివేసినటువంటి రోమా సైనికులు ఎవరన్నా, యూదులు ఎవరన్నా, ఓ యేసు నీకు ఇష్టమైన పదార్థాలన్నీ సేవించుము, మేము నిన్ను వధించడం నీకు మరణకరం కాదు అని ఆయనకి ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే ఆయన అనుమతి ఏమైనా తీసుకున్నారా? బలవంతంగా లాక్కుపోయి, ఈడ్చుకుపోయి, శతగొట్టి సిలువేశారు. కానీ ఇక్కడ ఋత్విజులు ఏం చేస్తున్నారు? ఆ అశ్వాన్ని కూడా వాళ్ళు గౌరవపూర్వకంగా సంబోధిస్తూ దానికి అర్థమయ్యే విధంగా ఎందుకు ఇక్కడ ఈ యజ్ఞం చేస్తున్నాము అనేది వివరిస్తూ ఉన్నారు. మేము నిన్ను వధించుట నీకు మరణము కాదు, నష్టము కూడా కాదు. ఇక నీవు దేవయాన మార్గమున దేవతలను చేరుకుందువు. ఈ యజ్ఞంలో నీవు హవిస్సుగా అర్పించబడడం ద్వారా దేవతగా మారతావు. అచట పుణ్యవంతులు ఉందురు, వారు చేరిన చోట సవితా దేవత నిన్ను చేర్చుకొను. నువ్వు కూడా దేవతాలోకం చేరిపోయి దేవతగా మారిపోతావు. ఇది ఆ సందర్భంలో చెప్పారు. ఇక్కడ పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అంటే ఇక్కడ ఈ అగ్నికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో తనకి ఆ ఆధిపత్యం కూడా ఈ యజ్ఞం ద్వారానే సంక్రమించింది. పూర్వం ఒకానొక యుగంలో అలాంటి
పశువుని ఇక్కడ హవిస్సుగా సమర్పించడం ద్వారానే ఆ అగ్నికి అధిష్టాన దేవతగా ఆధిపత్యం వచ్చింది, అగ్నియే భూమికి అధిపతి అయినాడు అని ఆ అశ్వానికి అర్థమయ్యేలా చెప్తున్నారు అక్కడ. అశ్వమా, యజ్ఞమును వధించబడిన నీదే ఈ పృథ్వీ అగును, నీకు కూడా ఆధిపత్యం వస్తుంది, పంచభూతాల్లో ఏదో ఒక శక్తి మీద నీకు ఆధిపత్యం వస్తుంది, నీవే ఈ పృథ్వీని జయించగలవు, ప్రోక్షణీ జలమును త్రాగము, ప్రోక్షణీ జలమును గుర్రపు నోటికి అందించవలెను. తర్వాత అదే అశ్వానికి చెప్తున్నారు, వాయువు పశువై ఉండెను, దేవతలు వాయు పశువుతోనే యజ్ఞము చేసినారు, వాయువు అంతరిక్షమును జయించినాడు. అంటే ఈ దేవతలుగా మారేటటువంటి అవకాశం కానీ లేకపోతే ఆధిపత్యం కానీ దేవత్వం కానీ ఎలా వస్తుంది? 2 మార్గాల్లో వస్తుంది. ఒకటి పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా, పైన చెప్పాడు కదా అక్కడ పుణ్యవంతులు ఉంటారు అని చెప్పి, పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా మనం కూడా దేవతలుగా మారవచ్చు. మనకు అందుకే భగవద్గీత చెప్తారు కదా, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, అంటే మన పుణ్యకర్మలు క్షీణించేదాకా మనం కూడా దేవతలుగానే ఉంటాము. అలాగే ఇలాంటి విశిష్టమైనటువంటి యజ్ఞాలలో హవిస్సులా అర్పించబడటం ద్వారా దేవత్వం సిద్ధిస్తుంది, ఇది కూడా ఒక మార్గం ఉంది అని ఇక్కడ ఆ అశ్వంతో ఋత్విజులు చెప్తూ ఉన్నారు. 18వ మంత్రం చూడండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. పత్నులు పరస్పరము అనుకొనుచున్నారు. ఎవరి పత్నులు? ఈ అశ్వాన్ని ఇక్కడ వధిస్తున్నారు కదా అశ్వరాజాన్ని, ఆ అశ్వరాజం యొక్క పత్నులు ఏమనుకుంటున్నారంట? అంబిక, అంబాలికలారా, ఏ పురుషుడును మమ్ము త్వరగా అశ్వము వద్దకు చేర్చకున్నాడు, నేను ఆలస్యమైనందున ఈ దుష్ట అశ్వము కాంపీల దేశపు సుభద్రికయను దానిని పెట్టుకొని పడుకున్నది. అంటే ఆ అశ్వరాజానికి పత్నులు ఉంటాయి కదా, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, మనం రావడం లేట్ అవ్వడం వల్ల అక్కడ వేరొక అశ్వంతో తను కులుగుతూ ఉంది, సంథింగ్ అలాంటిది. ఆ తర్వాత 19వ మంత్రం చూడండి. వశురూప అశ్వమా, నీవే మా పతివి, గర్భమును కలిగించు నీ తేజమును గుంజి నా యోని యందుంచుకొనుచున్నాను, నీవు గర్భము కలిగించు నీ తేజమును నా యోని యందుంచుము. అంటే ఇక్కడ ఇంకొక క్రతువు కూడా ఏముంటుంది? ఈ అశ్వరాజ్యాన్ని బలిస్తున్నారు కదా, యజ్ఞం చేస్తున్నారు కదా, ఆ యజ్ఞానికి ముందే ఆ అశ్వానికి వారసత్వం కూడా ఉండాలి, దాని ద్వారా సంతాన ప్రాప్తిని కలిగించాలి. ఆ పత్నులని అశ్వరాజ్యం వద్దకు తీసుకొచ్చారు. అశ్వం యొక్క పత్నులు ఏం చెప్తున్నాయి? మాకు సంతాన ప్రాప్తి కలిగించము అని. అశ్వమా రమ్ము, మేము నీవు మన 4 కాళ్లను చూచుదుము, అధ్వర్యు అనుచున్నాడు. అశ్వమహర్షి, ఇది స్వర్గతుల్యమగు యజ్ఞభూమి, దుప్పటి కప్పుకొనుము. అశ్వశిస్నముపస్తే కురితే, అశ్వశిస్నమును యోనియందుంచుకొనును, నేను రేతము ధరించుదానను, నాలో రేతమును చేర్చుము. యజమాని అశ్వముతో అనుచున్నాడు. 21వ మంత్రం. సేచిక అశ్వమ, లేపిన కాళ్లతో ఈ అశ్వమహిషి యోనియందు నీ లింగమును ఉంచి వెనుకకు ముందుకు కదిలించము, అది ఏ స్త్రీలకు జీవన భోజనము లగును. అంటే ఈ 2 అశ్వాల యొక్క సంభోగం గురించి అక్కడ వివరించి, ఎందుకంటే ఆ అశ్వాన్ని యజ్ఞం చేసే ముందు సంతాన ప్రాప్తి కూడా అక్కడ తప్పనిసరిగా చేయటం అనేది ఒక క్రతువులో భాగం. మరి ఇక్కడ ఈ పశువుని యజ్ఞంలో హవిస్సుగా వినియోగిస్తున్నటువంటి ఆ పశువుని యేసుతో కంపేర్ చేశారు కాబట్టి, యేసుని చితగ్గొట్టింది యజ్ఞం అంటున్నారు కాబట్టి, మరి వేదంలో ప్రతిపాదించినట్లుగా మీ యేసుని ఎవరితో సంభోగం చేయించారు అంటే, ఆ యజ్ఞానికి ముందు మీ వాడిని ఎవరితో సంభోగం చేయించారు, ఎవరి ద్వారా సంతాన ప్రాప్తి కలిగింది, ఇది కూడా చెప్పాలి కదా. మీరు మొత్తం అన్నీ పాయింట్ టు పాయింట్, ఇది సరిపోతుంది, ఇది ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ చెప్పాలి కదా. ఏదో ఒక చిన్న మొక్క పట్టుకొచ్చి, అసలు ఆ మొక్క కూడా కాదు అది, ఇక్కడ యజ్ఞం జరిగేది, అక్కడ శతగొట్టడం, యజ్ఞం శతగొట్టడం ఒకటే ఎలా అయింది. ఇంకా దానికన్నా బెటర్గా కంపారిజన్ చేయాలంటే నాకు యేసుకు సరిపోతాయి కొన్ని. యేసు ఏమంటాడు? స్వజనులే నన్ను నమ్మడం లేదు, నన్ను అపహాస్యం చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు అని అంటాడు కదా. ఇప్పుడు నేను కూడా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టా కదా, మీ క్రైస్తవులే నన్ను అపహాస్యం చేయుచున్నారు, నన్ను అవహేళన చేయుచున్నారు, కాబట్టి యేసు ఆ రోజు చెప్పింది నా గురించే, నాకు యేసుకు సరిపోతుంది. కానీ వేదంలో ఉన్న ఈ యజ్ఞానికి యేసుని చితగొట్టడానికి సరిపోదు, దానికంటే ఇదే బెటర్. అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఆ యేసుని నేనే, నా గురించి సూచనప్రాయంగా బైబిల్లో చెప్పబడింది, మీరందరూ కూడా నన్ను ఆశ్రయించాలి, నా ద్వారా మీరు రక్షణ పొందాలి, ఇదే బైబిల్ చెప్తుంది, అదే నల్లట పుస్తకం చెప్తుంది. నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడునుగాక. ఇప్పుడు నేను ఈ ప్రశ్న వేశాను కాబట్టి ఇంకా దీనికి కూడా కొత్తగా తయారు చేయడానికి ఆ యేసును కూడా అప్పుడు సంతాన ప్రాప్తి కోసం అక్కడ ఎవరో ఆవిడ ఉంది కదా, మరి డావిన్సీ కోడ్లో చెప్పారు కదా పిల్లలు పుట్టారని చెప్పి, కాబట్టి అప్పుడు వినియోగించారు ఆవిడ్ని, అది కూడా జరిగింది అని చెప్పినా చెప్తారు దరిద్రులు. మంచిదే, చెప్పండి.